ఇది రాసుకున్నారు. వివేకా హత్య కేసులో సునీతపై అనుమానం, సంచలనమైనటువంటి కథనం. లాయర్లు ఎవరి తరపు లాయర్లు సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. లోతైన దర్యాప్తు చేపట్టాలని చెప్పి ఎవరు మన అనేక అనుమానాలు ఉన్నాయి. సునీత పైన, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డిపై కూడా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఈ కేసులో లోతైన దర్యాప్తు చేపట్టాలని సిబిఐని ఆదేశించాలని కోరుతూ ఈ పిటిషన్ నర్రెడ్డి సునీత సిబిఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారట. ఈ పిటిషన్పై న్యాయాధికారి టి రఘురాం సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదనలు వినిపించారు. ఆర్థిక విభేదాలు, కుటుంబ విభేదాలు, వివేక మరో పెళ్లితో పరువు పోయిందన్న గొడవ, ఆస్తిని రెండో భార్యకు ఆమె కుమారుడికి రాసిస్తారన్న కోపం, ఆయన్ని ఏకాకించేయడం, తిండి పెట్టే దిక్కులేకపోవడం, తండ్రిని గొడ్డలతో నరికారని చెప్పిన కిరాయి హంతకుడు దస్తగిరికి అనుకూలంగా వ్యవహరించడం, అతనికి బెయిల్ వ్యతిరేకించకపోవడం, ఇలాంటివన్నీ కారణాలు ఇచ్చా సునీతపై అనుమానం అని చెప్పి ఈ లాయర్లు, ప్రత్యర్థి లాయర్లు వాదిస్తున్నారు. రాజీవ్ గారు చెప్పండి, ఇది సంచలనమైన కథనమే కదా, గతంలో కూడా ఇవి వచ్చినాయి కానీ ఇప్పుడు ఓపెన్ అయిపోయినట్లుంది ఈ కేసు. అసలు ఈ కేసు ఈ కోణంలో ఎందుకు సిబిఐ దర్యాప్తు చేయలేకపోయింది? సార్ మేము గతంలో కూడా ఈ యొక్క ఏదైతే అక్కడ లాయర్ గారు ప్రస్తావించినటువంటి అంశాలు మీరు ఏదైతే చదివి వినిపించారో, గతంలో ఈ యొక్క కేసు బాగా చర్చకు వచ్చిన సందర్భాల్లో మేము కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఎవరైతే వ్యక్తి ఇప్పుడు ఎంత సిబిఐ లోతుగా విచారణ చేసిందన్నారు, ఇంతకీ వివేకానంద రెడ్డి గారిని చంపడానికి ఉపయోగించినటువంటి ఆయుధాన్ని పట్టుకున్నారా లేదా అన్నటువంటి ప్రశ్నకి ఈ రోజుకి సమాధానం లేదు. ఎందుకంటే చంపినటువంటి వ్యక్తి, స్వయంగా ఆయుధం పట్టి నరికినటువంటి వ్యక్తి దస్తగిరి చెప్పాడని చెప్పి, దస్తగిరి అప్రూవర్ గా మారాడని చెప్పి కేసులు దర్యాప్తు చేసి అరెస్టులు చేస్తున్నటువంటి సిబిఐ, మరి ఆ దస్తగిరి చెప్పేది నిజమే అయితే ఆయుధం ఈ పాటికి దొరుకుండాలి కదా, ఎందుకు దొరకలేదు? ఒకటి. రెండోది, ఎవరైతే నర్రెడ్డి సునీత గారు ఉన్నారో మాట్లాడితే అవినాష్ రెడ్డి గారికి ఏదో బెయిల్ ఇస్తే ఆ బెయిల్ పిటిషన్ లో ఆవిడ ఇంటర్మ్ అయినటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఎవరైతే దస్తగిరికి సంబంధించిన దాంట్లో ఎందుకు ఆవిడ ఇంప్లీడ్ అవ్వట్లేదు? దస్తగిరితో ఆవిడకు ఉన్నటువంటి ఇదేమిటి అంటే సరే అప్రూవర్ గా మారారు, శిక్ష ఇయ్యాలా వేయకూడదు అనేటువంటి చట్టం ఆలోచిస్తుంది. కానీ నువ్వు కూతురు కదా, నీకున్నటువంటి తండ్రి, బంధుత్వం, బాంధవ్యం, భావోద్వేగ సంబంధాలు ఏంటి ఏమైనా నువ్వు ఏమైనా కార్పణ్యంతో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా నర్రెడ్డి సునీత గారు కానీ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి, ఎస్పెషల్లీ వారి భర్తకి ఒక పొలిటికల్ ఆలోచన అనేటువంటి ఉంది. ఖచ్చితంగా ఆయన రెండో పెళ్లి చేసుకోవడం, రేపు పుట్టినటువంటిది అబ్బాయి అవ్వటం, రేపు రాజకీయ వారసత్వానికి ఆ అబ్బాయి ఏమైనా ఎదిగిన తర్వాత వస్తాడనేటువంటి భయాందోళనలో లేదా ఆస్తి తగాదాలు ఏదైనా ఖచ్చితంగా దేర్ ఇస్ అ కాన్స్పిరసీ ఇన్ దట్ కేస్. ఖచ్చితంగా ఆవిడ మీద కూడా విచారణ జరగాలని మేము గతంలోనే చెప్పాం. ఇప్పుడు ఖచ్చితంగా లాయర్లు ఆ యొక్క వాదనను అక్కడ వినిపించడం జరిగింది. రైట్. రామ్నాథ్ గారు చెప్పండి, సుప్రీంకోర్టులోనో హైకోర్టులోనో వెంటనే ముగించాలని చెప్పి 6 నెలల్లో క్లోజ్ చేయాలని చెప్పి దావా వేశారట, పిటిషన్ వేశారట. ఇక్కడేమో లోతైన దర్యాప్తు చేయాలని పిటిషన్ వేశారట. సో వీటన్నిటి మీద మీకేమనిపిస్తుంది? అసలు సిబిఐ వివేక రెండో భార్య, కొడుకు, వారి సంతానం వీటన్నిటికీ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయలేదా? అసలు దర్యాప్తు చేస్తే వాళ్ళకేమైనా దొరకలేదా? ఏది వాస్తవం? మరి దర్యాప్తు చేసినట్టు మరి మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? 2023లోనే ఛార్జ్ షీట్లు వేశారు, అనుబంధ ఛార్జ్ షీట్లు వేశారు, ఒక దర్యాప్తు అయిపోయిందని సిబిఐ దాదాపు చెప్పేసింది. వీళ్ళు వెళ్ళి పిటిషన్ ఎప్పుడు వేశారు? 2025 జనవరిలో వేశారంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీన్ని బట్టి అర్థమవుతోంది ఏంటి, ఈ కేసును వచ్చే ఎలక్షన్ల వరకు కూడా లాగాలి అన్న ఏదో పొలిటికల్ మోటివ్ అన్నది ప్రభావితం చేస్తోందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని ఇలాగే కేసును ట్రాక్ చేసుకుంటూ వస్తే 2029 ఎన్నికల్లో కూడా వాడవచ్చు అనేది వస్తుంది. ఇంకా బాగా నిశ్చితంగా గమనిస్తే చాలా మందికి అనుమానం ఏంటంటే, ఒకవైపు ఏమో లూథ్రా గారికి ఇప్పటికి 11,66 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన ప్రతి హీరింగ్ కి 11 లక్షల నుండి 22 లక్షల వరకు తీసుకుంటున్నారు ప్రభుత్వం. అంత ఖరీదైన లాయర్ గారే ఈ కేసులో సునీత గారి తరఫున సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు. క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. కొన్ని 10ల సంఖ్యలో హీరింగ్ గా హాజరయ్యారు. ఇంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఒక చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత లాయర్ గా దాదాపుగా పనిచేస్తున్న లూథ్రా గారే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు మొత్తం ఎలా కొట్టివేయాలని చెప్పి అధికారులతో రివ్యూలు నిర్వహించి మరి ముందుకెళ్తున్న లూథ్రా గారే సునీత గారి కేసులో కూడా వాదనలు వినిపిస్తున్నారు. ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నమ్ముతోంది. నాకు తెలిసి ఏంటంటే ఇదంతా వీళ్ళ మధ్య అనుబంధం ఉంది, చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఈ కేసును నడిపిస్తూ ఉన్నారు అన్న ఒక అభిప్రాయాన్ని కూడా ఇక్కడ అవకాశం ఏర్పడుతుంది. పైగా ఇది ఇంకెంతకాలం సాగాలి? ఇప్పుడు దస్తగిరి అనే అతను బయట తిరుగుతున్నారు,
తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్లో ఏం పెడుతున్నారు? డైరెక్ట్ గా మేమే గొడ్డెలు తీసుకొని నరికామని చెప్పిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఒక రోజు డిబేట్ పెట్టారు. వీళ్ళకు కూడా న్యాయం జరగాలి, వీళ్ళకు కూడా అన్యాయం జరుగుతోంది ఇక్కడ అని డిబేట్ పెట్టే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయారు. ఇదంతా కేసు మూలం ఎక్కడ కొమ్మినేని గారు. ఇప్పుడు ఫస్ట్ వివేకానంద రెడ్డి గారు రక్తపు మడుగులో పడి ఉండడానికి చూసింది కృష్ణారెడ్డి గారు. ఆయన ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశారు? సునీత గారి భర్త రాజశేఖర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. సార్ ఇలా పడి ఉన్నారు అని చెప్పడమే కాకుండా ఇక్కడ ఒక లేఖ ఉంది అని చెప్పారు. లేఖ ఉంది, డ్రైవర్ ప్రసాద్ అనే వ్యక్తి నన్ను కొట్టి చంపారు, వదిలిపెట్టద్దని రాశారు అని చెప్పినప్పుడు అక్కడే ఎవరికైనా కూడా అర్థమైపోతుంది కదా ఇది మర్డర్ అనేది. మర్డర్ అని రాజశేఖర రెడ్డి గారికి అర్థమైన వెంటనే పోలీసుల్ని అప్రమత్తం చేయాల్సింది. ఇలా లేఖ కూడా ఉంది కాబట్టి ఆ స్పాట్కి ఎవరిని పోనీద్దండి అని రక్షించడం, అక్కడ ఎవరికి పోతుందని చెప్పాలి. కానీ అలా చెప్పకుండా ఇదేదో సహజంగానే నిజంగా గుండెపోటేమో అనుకొని చాలా మంది అంతా లోపలికి వెళ్ళిపోవడం, రకరకాలుగా జరిగిపోవడం, అక్కడ కొద్దిగా ఎవిడెన్స్ అన్నవి అంతా ఇది రక్త మడుగులు అన్నవి అవి అయిపోవడం అన్ని జరిగాయి. దీనికి స్కోప్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. అంటే పోయి మొత్తం వాళ్ళు చేసే పని అంతా చేయనియండి, అప్పుడు వాళ్ళ మీదకి ఏమైనా నెట్టేద్దామని ప్లాన్ చేశారా? సింపుల్, ఎవరైనా సరే ఒక స్పాట్ లో ఒక శవం దగ్గర లెటర్ దొరికింది అనగానే పోలీసులకు అప్రమత్తం చేసి ఇదిగో ఇలా లేఖ దొరికింది అని చెప్పాలి. పోలీసులకు ఇవ్వలేదు, ఎత్తిపోయి బానే. ఇంకోటి ఏంటో ఆ సమయంలో కూడా డ్రైవర్ ప్రసాద్ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ లేఖను బయటకు పెట్టద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారే అన్నారని కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకు అలా ఆలోచించారు ఆ సమయంలో? తన సొంత మామ హత్యకు గురైతే దాని గురించి కాకుండా ఇంకో వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించారు? పైగా సరే వచ్చిన తర్వాత వెంటనే ఆ లేఖను పోలీసులకు ఇచ్చారంటే సాయంత్రం పోలీసులకు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అంటే అప్పటి వరకు ఇంకా ఇతరులు అంటే అవన్నీ ఒక కోణం అంటే రెండో భార్య కోణంలో సిబిఐ దర్యాప్తు చేసిందా? సెలెక్టివ్ గానే ఇది మొత్తం. ఎక్కడ వీళ్ళు ఎన్ని ఆరోపణలు ఎన్ని చెప్తున్నాగో ఇలా జరిగింది చూడండి, లేక ఆయనకు ప్రొద్దున్నే దొరికింది, వాళ్ళకే తెలుసు ఫస్ట్ విషయం అంతా చెప్తున్నా ఎక్కడా కూడా పోవడం లేదు. సెలెక్టివ్ గానే దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఎక్కడికి తీసుకెళ్లాలి, వైసీపీ వాళ్ళ మీదకే తీసుకెళ్లాలి అన్న కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారు. చివరకు సిబిఐ కూడా ఇంకా ఎవిడెన్స్ లేవు కాబట్టి ఇక్కడ ఆపేసింది. కానీ లేదు, ఇంకా దీన్ని ట్రాక్ చేయాలి, ఇంకా పైకి తీసుకెళ్లాలి. అంటే కోర్టులో సంచలన వాదన కదా, ఈ తరహా వాదన కోర్టు దాకా వచ్చిందంటే అది చాలా సంచలనం కదా. ఇప్పుడు ఇనిషియల్ స్టేజ్ లోనే వాళ్ళదే అంత తప్పులన్నీ అక్కడే ఉన్నాయి కొమ్మినేని గారు. రాజశేఖర రెడ్డి గారు ఒక్కరు కరెక్ట్ గా అక్కడ వ్యవహరించి ఉంటే సునీత భర్త గారు ఈ కేసు ఇంకోలా ఉండేది. కానీ అవతల వాళ్ళని ఇరికించడానికి, కొంతమంది మీద ఇరికించడానికి అవసరమైన ఏర్పాట్లు అన్ని ఆటోమేటిక్ గా తెలియకుండానే జరిగిపోయిన తర్వాత ఈ వ్యవహారాన్ని ఇటు తిప్పారన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటే 2000 మొన్నటి ఎన్నికల్లో ఈ అంశాన్ని బాగా వాడాం, మనం సక్సెస్ అయ్యాం. జగన్మోహన్ రెడ్డిని వైసీపీని నైతికంగా ఈ కేసుతో విపరీతంగా డ్యామేజ్ చేయగలిగాం. ఆ స్థాయిలో కాకపోయినా సరే కనీస స్థాయిలో అయినా వచ్చే ఎన్నికల్లో కూడా దీన్ని వాడాలి అని ఒక పేలిపోయిన టపాస్ లాంటి ఎపిసోడ్ ని మళ్ళీ ఇంకోసారి పేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నిస్తున్నారేమో అన్న ఇది వైసీపీలో చాలా బలంగా ఉంది. ఈ పరిణామాలను చూస్తుంటే అటువైపు వెళ్తుందేమో అనిపిస్తుంది. లూద్రా గారు ఇటువైపు ప్రభుత్వం తరఫున వాదిస్తున్నారు, అటువైపు సునీత గారి తరఫున వాదిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దర్యాప్తును కంటిన్యూ చేయాలని చెప్తూ ఉన్నారంటే ఇదంతా ఒక మోటివ్ ఉంది వెనకాల అన్న అభిప్రాయానికి అయితే అవకాశం ఏర్పడుతుంది. ఒక్కటి ఏంటంటే వైసీపీ వాళ్ళ నుంచి జరిగిన తప్పు, ఎప్పుడైతే వీళ్ళు ఈ ప్రచారం మొదలు పెట్టారో తొలి రోజు నుండి వీళ్ళు కూడా అది కాదు ఇది అని చెప్పాల్సింది. కానీ వీళ్ళు ఎందుకో కానీ కొద్దిగా పట్టించుకోలేదా, ఎందుకులే అనవసరంగా ఫ్యామిలీ మ్యాటర్ కదా అన్నట్టు. దాన్ని అవతల వాళ్ళు అలసగా తీసుకొని ప్రజల్లో ఒక ఇంప్రెషన్ ని కలిగించడానికి మాత్రం కొద్ది వరకు సక్సెస్ అయ్యారు.